హలో గైస్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. నేను వ్లాగ్స్కి కొంచెం బ్రేక్ తీసుకున్నా, అంటే కొంచెం టైం తీసుకున్నా కానీ మంచి వ్లాగ్తో వద్దామని ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఇదేందయ్యా అంటే పాలక్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. నాన్స్లోకి అయితే అసలు పిచ్చెక్కిచ్చింది. కర్రీ అయితే అదిరిపోయింది, అసలు నోట్లో బ్లాస్ట్ అంతే. పన్నీర్ తీసుకోవాలి ఫస్ట్. ఇది బయట కొనుక్కొచ్చింది, అంత స్పెసిఫిక్గా బయట కొనుక్కొచ్చిందని ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో చేసింది ఇలాగా ఫ్లాట్గా స్క్వేర్గా ఒక ఆకారం కరెక్ట్గా రావాలంటే అవ్వదు కదా. సో నేను లాస్ట్ టైం చేసింది ఇలా షేప్ లేదని చెప్పేసి మారు నచ్చలేదని చెప్పారు. సో అందుకే స్పెసిఫిక్గా బయట కొనుక్కొచ్చిందని చెప్తున్నా. మనకంతే కదా, పొరిగింటి పొల్ల కూర బాగా నచ్చుద్ది, ఇంట్లో చేసింది బాగోదు కదా. సర్లేండి, ముక్కలు కట్ చేసిన పన్నీరు గిన్నెలో వేసుకొని అవి కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద వేస్తే అవి ఒక పక్కన ఉడుకుతూ ఉంటాయి. ఇకపోతే ఇవేందయ్యా అంటే టమాటా ప్యూరీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి. నేనైతే కొంచెం గ్రేవీ కోసము ఎండు కొబ్బరితో పాటు వేరుశనగ విత్తనాలు కూడా వేయించినవి మిక్సీ చేశాను. ఇక ఆ ప్రాసెస్లోకి పోతే మందంగా ఉన్న ఏ గిన్నె అయినా తీసుకోండి, పర్లేదు. నాకైతే కుక్కర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నా. అందులో కొంచెం నూనె వేసుకొని బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క అవన్నీ అందులో వేసుకొని కొంచెం జీలకర్ర అలానే గసగసాలు కూడా వేయండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాసన పోయి ఇంకా మంచి అరోమా వస్తూ కలర్ చేంజ్ అయిందాక అడుగంటకుండా వేపాలి. అలాగే ఇంకా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసి పచ్చి వాసన పోయేంత వరకు టమాటా ప్యూరీని కూడా ఇలానే ఉడికించుకోవాలి నూనెలో. ఇకపోతే ఒక ఎర్రగా బుర్రగా ఉన్న ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఎందుకో క్యాప్సికమ్ చాలా బాగా నచ్చింది నాకు, అసలు కట్ చేయాలనిపించలేదు. చాలాసేపు అలానే చూస్తూ ఉన్నాను. అడుగంటకుండా ఒకసారి కుక్కర్లోని పదార్థాన్ని కదిలించి మూత పెట్టేసి మనం క్యాప్సికమ్ కట్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యాప్సికమ్ని ఎలా వాడాలి, ఎలా కట్ చేసుకోవాలనేది మ్యాక్సిమం అందరికి వచ్చే ఉంటుంది, కానీ స్పెషల్గా కొంతమందికి తెలియదు కదా. నా బోటోళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. లోపల గింజలు తీసేయాలి క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడు. మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా ఇది ఉడికిందా లేదా అనేది ఎలా తెలిసిందంటే, ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి అనమాట. ఉడికిన ముక్కలు వేరేలా ఉంటాయి. లైక్ వంకాయ ముక్కలు ఎలాగైతే కలర్ చేంజ్ అవుతాయో ఉడికిన తర్వాత అలాగనమాట. ఎంతకి టమాటా ప్యూరీ ఎంత అనేది చెప్పలేదు కదా. ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. ఇంకా ప్యూరీ అంతా నూనెలో బాగా ఉడికిపోయింది. సో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసేసాను. క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా ఉడకాలన్నమాట నూనెలో. అప్పటి వరకు మనం నీళ్ళ జోలికి పోకూడదు. ఇంకపోతే మనం పన్నీర్ ముక్కలకి ఒకసారి లుక్ వేద్దాము. పన్నీర్ ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ముక్కల్ని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు ఉడకబెట్టానంటే, పన్నీరు ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీలో యాడ్ చేస్తాము. లేదంటే ఇవి టెండర్గా ఉంటుంది కదా, కర్రీలో మిక్స్ అయిపోద్ది. ఇలానే ఆయిల్లో వేసినా ప్రమాదకరమే. సో ఉడకబెట్టుకుని ఆయిల్లో వేసుకోవాలి. అలా గుర్తుంచుకోండి. క్యాప్సికమ్ ముక్కని చూపిస్తాను చూడండి, బాయిల్ అయిపోయింది, కలర్ చేంజ్ అయింది. సో ఇంత మాదిరిగా రావాలన్నమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలానే వేయించిన వేరుశనగ గింజలు పొడిని మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నాను. దీన్ని అంతటిని ఒకసారి అలా కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక 5 minutes ఇలాగా ఉడకపెట్టాలి. సో ఫస్ట్లో నేను పన్నీర్ ముక్కల్ని ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ముక్కలు వేరుగా తీసి పెట్టుకున్న ఆ నీళ్లు పారపోయకూడదు. ఆ నీళ్ళు ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వేరే వాటర్ యాడ్ చేసే కన్నా ఈ పన్నీర్ని ఉడకబెట్టిన వాటర్ని యాడ్ చేయాలి కర్రీలో. ఈ నీళ్లు పోసినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువైపోయినట్లుగా అనిపిస్తుంది. డోంట్ వరీ, భయపడకండి. కర్రీ అంతా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే క్యాప్సికమ్ ఇంకా ఈ పన్నీర్ ముక్కలు అంతా బాయిల్ అయిపోయి వేయించిన మసాలా ఇవంతా ఫ్లేవర్స్ అంతా ఈ ముక్కలకి అంతటికి పట్టయిద్ది అనమాట. సో అదనమాట. వాటర్ పోసి మూత పెట్టుకున్నాను. ఆలోపు ప్యారల్గా ఇంకో గిన్నెలో నూనె పోసి, నూనె వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని నూనెలో వేసుకొని వేపుకోవాలి.
అడిగంటిపోయే ప్రమాదం ఉంది. సో కదుపుతూ వేయించండి అన్ని వైపులా. పన్నీర్ ముక్కలు వేగేలోపు ఒక మంచి సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకున్నాను. అవి సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి ఎందుకు అనేది చూస్తూ ఉండండి. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపు మనం నీళ్లు పోసాం కదా, ఆ కర్రీ కొంచెం దగ్గరకు అయింది ఉడికి బాగా. అలానే పన్నీర్ ముక్కలు కూడా వేగిపోతాయి. ఆ తర్వాత వేగిన పన్నీర్ ముక్కలు తీసేసి కర్రీలో యాడ్ చేసుకోవడమే ఆలస్యం. సో యాడ్ చేసేద్దామా. చూడండి మంచిగా నూనెలో వేగినాయి. ఆ వేగిన ముక్కలంతటినీ తీసుకొని కర్రీలో యాడ్ చేసేసుకోవడమే. యువతల గిన్నెలో పన్నీర్ ముక్కలు తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా కొంచెం, ఆ ఆయిల్లో ఈ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేయించండి. అదే ఆయిల్లో మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, ఆ కొంచెం ఆయిల్లోనే వేయించండి. ఇలా వేయించిన ఆనియన్ కూడా కర్రీలో యాడ్ చేసేసేయండి. చాలా సన్నగా కట్ చేశాను కదా, సో చాలా త్వరగా వేగిపోయినాయి. మీరు కూడా సన్నగా కట్ చేయడం వల్ల చాలా త్వరగా వేగిపోతాయి. సో అందుకే చెప్తున్నా, సన్నగా కట్ చేసేసింది. అవి త్వరగా వేయించి అవి కర్రీలో యాడ్ చేసేయండి. మంచి ఫ్లేవర్ని యాడ్ చేసినట్టు అనమాట. దాని తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు, కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం ధనియాల పొడి మొత్తం అంతా యాడ్ చేసేసి ఒక్కసారి అలా తిప్పేసి మూత పెట్టేయండి. ఇది రోజు వారితో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు అంటే బయట చూస్తే వర్షం ఇప్పుడే పట్లారేసింది. చల్లగా కాదు, మెల్లగా కురవనేనా, చల్లగా కురవ ఏదో మెల్లగా కురవని రెండు హాతుల దూరం. ఇక్కడ చూడండి అసలు చెట్లు ఎలాగా. వావ్, సూపర్ వర్షం. ఇట్స్ రైనీ హార్ట్. ఇంకా కర్రీకి ఇచ్చిన టైం అయితే అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తాను. ఊరికేలండి, జోక్గా చెప్పాను. మీరు అట్లా టైం ఇచ్చాను అయిపోయింది అని అనకుండా కర్రీ ఒకసారి చూడండి. వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా కర్రీ కొంచెం దగ్గరకు అయిందాక ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా కర్రీ అయితే పర్ఫెక్ట్గా టెక్స్చరు, కలర్, టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? కానీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా మోటివేషనల్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వ్లాగ్స్ చూసేస్తున్నారు చాలామంది. సో వాళ్ళకి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బ్రో. ఎందుకు ఊరికే వ్యూస్ ఏమో ప్రతిదానికి 500 అబోవ్ ఉంటున్నాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం అదేంటో కానీ నేను వ్లాగ్స్ చేయడం ఆపేసిన తర్వాత పెరుగుతారు. నన్ను ఎందుకు ఆపేసావో అని మోటివేట్ చేస్తారు అనమాట. సో థ్యాంక్ యూ. మళ్ళీ నేను వ్లాగ్స్ రీస్టార్ట్ చేయడానికి మీరు చాలా బాగా హెల్ప్ అవుతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇదండి ఇవాళ వీడియో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు.